నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. అడవిలో ఒక్కసారి అడుగుపెట్టిన వెంటనే మనసు ఎంత ప్రశాంతంగా మారిపోతుందో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఈ కాంక్రీట్ జంగల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రేక్ తీసుకోవాలి ఇక్కడ రీఛార్జ్ అవ్వడం కోసం. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ వన్యప్రాణుల స్వేచ్ఛ, అడవిలో ఉండేటటువంటి స్వచ్ఛమైన గాలి, అక్కడ ఉండేటటువంటి ప్రశాంతత, ప్రకృతి అందాలు ఇవన్నీ చూడాలి అంటే ఫారెస్ట్కి వెళ్ళాల్సిందే. అడవిలో వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ సఫారీ అనేది కేవలం జంతువుల్ని చూడటానికి మాత్రమే కాదు, అది మనల్ని మనం మళ్ళీ కనుగొనే ప్రయాణం. పక్షుల కిలకిల రావాలు, ఆకుల చప్పుడు, అడవి గాలి ఇవన్నీ మనసుకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. అలాంటి అద్భుతమైన అడవి అనుభవాన్ని, అలాగే ఒక పర్ఫెక్ట్ విలేజ్ లైఫ్ ఫీలింగ్ని అందించే రిసార్ట్స్లో ఒకటి లెమన్ ట్రీ వైల్డ్ లైఫ్ రిసార్ట్. ఇక్కడ మీరు లగ్జరీతో పాటు ప్రకృతికి దగ్గరగా ఉండే అవకాశం పొందుతారు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ అనుభవాల్ని మనకి దగ్గర చేస్తూ, అలాగే ప్రకృతి ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి భార్గవ్ గారు, అలాగే భారతి గారు. మాట్లాడదామా? ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. మీ అబ్బాయి పేరు మీరు చెప్పక్కర్లేదు, మేము విని ఉన్నాము. భార్గవ్ గారు నమస్తే. భార్గవ దత్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సో ఒక సైంటిస్ట్కి అబ్బాయి మీరు, ఒక మంచి మనసున్న వ్యక్తికి అబ్బాయి మీరు. భారతి గారు ఆల్రెడీ పోయిన ఇంటర్వ్యూలో మనం మాట్లాడాము మేడంతో. మంచి ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకుని చాలామందికి హెల్ప్ చేస్తూ చాలా ఎనర్జెటిక్ అసలు మీ మదర్ కదా. మీరేమో చాలా కామ్గా ఉన్నారు. ఎలా అంటే వైల్డ్ లైఫ్ అనేది మీ లైఫ్లో ఉండటం చేత కామ్నెస్ ఉంది అని అంటే ఒప్పుకుంటారా మీరు? డెఫినెట్గా అండి, 100%. వైల్డ్ లైఫ్ అనేది ప్రైమరీగా చూడడానికి సఫారీస్ అనేది ప్రైమరీ మెథడ్ వైల్డ్ లైఫ్ అనేది అబ్జర్వ్ చేయడానికి. సో ఒకసారి లైఫ్లో సఫారీస్ అలవాటు అయిపోయాయి అంటే మన కంట్రోల్లో ఏం ఉండదు. మనం వెళ్ళిన తర్వాత మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనతో ఎంత మంచి ట్రాకర్స్, న్యాచురలిస్ట్స్, గైడ్స్ ఉన్నా, మనకు కావాల్సిన యానిమల్స్ని వెతకడానికి ఫైనల్గా ఇఫ్ ద యానిమల్ డజంట్ కోఆపరేట్, ద రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. కాబట్టి పేషెన్స్ అనేది ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది మనకి ఈ వైల్డ్ లైఫ్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో. రైట్. అయితే ఒక పాయింట్ నేను అడుగుతానండి. ఇప్పుడు నాకు కూడా నేనే అడుగుతున్నాను అనుకుంటే, మాకు అనిపిస్తుంది ఫారెస్ట్కి వెళ్ళాలి, ఫారెస్ట్లో అది చూడాలి, ఇది చూడాలి, కానీ ప్రాపర్గా మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అసలు ఏం తెలియదు. మనం మామూలుగా ఈ వెబ్సైట్స్లో చూస్తే ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని ఏవేవో రకరకాలుగా ఉంటాయి. బట్ మిమ్మల్ని నేను అడగడానికి గల కారణం ఏంటంటే, ఓవర్ అ పీరియడ్ లైక్ 25 years నుంచి ఇదే జర్నీలో ఉన్నారు కాబట్టి, ఒక రైట్ పర్సన్ని కనుక మనం రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తే మన ట్రిప్ కూడా అంతే బ్యూటిఫుల్గా మారుతుంది. ఓకే, మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది. కాబట్టి మీరు స్థాపించినటువంటి వైల్డ్ వండర్స్, దీని గురించి ఒకసారి చెప్పండి. ఏంటి వైల్డ్ వండర్స్? మీరు చెప్పినట్టుగా అండి, లాస్ట్ 25 years నుంచి నేను అవ్వనివ్వండి, అమ్మ, ఫ్యామిలీ అందరం కూడా ఇయర్లీ ఆల్మోస్ట్ ఒక 40-50 days ఫారెస్ట్లో స్పెండ్ చేసి, సఫారీస్ చేసి, వైల్డ్ లైఫ్ని ట్రాక్ చేయడం, ఫోటోగ్రఫీ చేయడం, ఇదంతా అనేది ఆల్మోస్ట్ more than 2 decades నుంచి వస్తున్న నాలెడ్జ్ లాగా మాతో ఉంది. దీన్ని ఎలా వాడాలి అనే థాట్ ఒకటి వచ్చిందండి. దానికి రీజన్ కూడా ఏంటంటే, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా సర్కిల్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు, అసలు ఏ ఫారెస్ట్కి వెళ్తే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ సఫారీలు ఎట్లా బుక్ చేసుకోవాలి, రిసార్ట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని వాళ్ళు అడిగినప్పుడల్లా మేము హెల్ప్ చేసి ప్లాన్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాళ్ళం ఎలాగో. సో అక్కడి నుంచి ఒక థాట్ అనేది పుట్టిందండి. ఇలానే మాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, బట్ తెలియని వాళ్ళు, వాళ్ళకి ఎవరు తెలిసి ఉండకపోవచ్చు ఈ వైల్డ్ లైఫ్ సర్కిల్లో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడానికి, సజెషన్ అడగడానికి. కరెక్ట్. సారీ టు ఇంటరప్ట్, ఒక్క విషయం చెప్పేస్తాను, దాని తర్వాత కంటిన్యూ చేయండి. ఎందుకు ఇది అడిగాను అంటే, మా ఫ్యామిలీలోనే కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫారెస్ట్కి వెళ్ళారు, ఈ నత్తలు ఉంటాయి కదా, అవి పట్టేసుకున్నాయంట. నిజంగా అసలు హోటల్ బయటకు వెళ్తే మొత్తం నత్తలు పట్టేసుకుంటాయి. అవి బ్లడ్ సకర్స్ కదా, బ్లడ్ ని జలగలు. నాకు పట్టిందండి. బట్ దాంతో అంటే చాలా ఉంటే ఇబ్బంది, కానీ చాలా అదే నాకు ఒకసారి కేరళలో అయింది. వీళ్ళు ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, మా ఫ్యామిలీ మెంబరే ఇట్లా చెప్తూ ఉంటే భయం వేస్తుంది. ఎంతసేపు హోటల్లో కూర్చుంటాం, వెళ్ళింది హోటల్లో కూర్చోడానికి కాదు కదా, బయటకు వెళ్తే మొత్తం జలగలు ఇలా పట్టుకొని రూమ్ కి వస్తారట. వాడు ఏదో సంథింగ్ ఏదో ఇస్తాడట, లైటరో ఏవో
ఇస్తాడట సెట్. అందుకని రాంగ్ గా ఏదో ఎక్కడికో దొరికింది కదా, ఏదో మనం బుక్ చేసేసుకున్నాం, వెబ్సైట్ లో చూసాం కాదు, పర్ఫెక్ట్ దానికి వెళ్ళాలనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ జరగకుండా. అది ఇందుకే అసలు వైల్డ్ వండర్ సఫారీస్ అనేది పెట్టడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ అండి. ఒకళ్ళకి సూట్ అయిన ఫారెస్ట్ రిసార్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొక ఫ్యామిలీకి సూట్ అవ్వకపోవచ్చు, అందరికీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అసలు ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు వీ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా వాళ్ళ గ్రూప్ లో, అవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి అసలు ఏ ఫారెస్ట్ సూటబుల్ అవుతుంది, ఎండలు తక్కువగా ఉండే దగ్గర, లేదంటే ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువగా అవసరం అయ్యే చోట, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మేము సజెస్ట్ చేసి వాళ్ళ బడ్జెట్ కనుక్కొని దానికి తగ్గట్టుగా రిసార్ట్ సజెస్ట్ చేసి మేము మొత్తం ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ అనేది చేసే ఇంటెన్షన్ తో ఇది స్టార్ట్ చేసామండి. ప్రైమరీగా కూడా more than making money, obviously everyone needs some amount of money to make ends meet, but దానికంటే కూడా our venture is more driven by the intention to help people plan the right experiences. 25 years నుంచి నేర్చుకున్నది with so many experiences, ఆ నాలెడ్జ్ వేస్ట్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్ తో మొదలుపెట్టి. నేచర్ కి మనం ఎంత దగ్గరగా ఉంటామో, నేచర్ ని ఎంత గౌరవిస్తామో, నేచర్ కూడా దాన్ని మనకి మళ్ళీ గౌరవించడం అనేది ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే పీస్ఫుల్ గా వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు, రైట్? అయితే ఇప్పుడు మీరు జంగల్లో ఉంటున్నారు, మేము కూడా జంగల్లో ఉంటున్నాం, కాకపోతే మేము కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫారెస్ట్లో ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం అనేది ఎంతవరకు అవసరం అనేది ఒకటి చెప్పండి. అట్లాగే ఇట్లా ప్రత్యేకించి ఇట్లా వైల్డ్ లైఫ్లో ఉండటం అనేది ఎంత మ్యాండేటరీ అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డెఫినెట్గా అవసరం అయితే ఉందని చెప్తానండి. చాలామంది మనం ఇంక్లూడింగ్ మీరు నేను అవనివ్వండి, ప్రొఫెషనల్ పర్పసెస్ వల్ల అవనివ్వండి, ఫ్యామిలీ పర్పసెస్ వల్ల అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనం సిటీలో సెటిల్ అయ్యి వీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ సిటీస్. బట్ ఇక్కడ మీకు తెలిసినట్టుగానే పొల్యూషన్, వెహికల్స్, నాయిస్, డస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. బట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ అవనివ్వండి, ఇయర్లో 1-2 సార్లన్నా అట్లీస్ట్ ఈ సిటీ బస్సులు వదిలేసి నేచర్ మధ్యలోకి వెళ్తే, వైల్డ్ లైఫ్ అనే ఏం లేదు, బట్ ఫారెస్ట్ నేచర్ మధ్యలో కొంత టైం స్పెండ్ చేస్తే రీసెట్ అయ్యి వెనక్కి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. రీఛార్జ్ అవుతుందా? 100% అవుతుందండి. ఇంకా మీరు అసలు నెట్వర్క్ లేని ఫారెస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఒక 4 days 5 days 1 week స్పెండ్ చేసి వస్తే రిలేషన్స్ కూడా బాగుపడతాయి. డెఫినెట్ గా మీకు మీరు దొరికిపోతారు. కరెక్ట్. ఫైండింగ్ అవర్ సెల్ఫ్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ అయిపోయింది. హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి డెఫినెట్ గా. అక్కడ ఉండే క్లీన్ ఎయిర్ అవ్వనివ్వండి, మనం ఈ AQI అనేది ఎయిర్ క్వాలిటీ మెజర్మెంట్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నంత లో AQI సమ్ టైమ్స్ మీరు ఫారెస్ట్ లో AQI మెజర్ చేస్తే ఇట్స్ ఈవెన్ బెటర్ దెన్ అ లాట్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ ఇన్ యూరోప్ అండ్ వెస్టర్న్ వరల్డ్ లో కంటే కూడా బెటర్ AQI దొరుకుతుంది మనకి. సో హెల్త్ పర్స్పెక్టివ్ లో ఆల్సో ఇట్ ఇస్ వెరీ బెనిఫిషియల్. అట్లా నెట్వర్క్ లేని ఫారెస్ట్ లో ఏమున్నాయి మీ అబ్జర్వేషన్ లో? ఉన్నాయండి, తక్కువ అయిపోయింది ఇప్పుడు విత్ ది అడ్వెంట్ ఆఫ్ 5G అండ్ ఎవ్రీథింగ్. అన్ని చోట్ల ఫారెస్ట్ మధ్యలో కూడా నెట్వర్క్ వచ్చేస్తుంది. అలాగే వచ్చేస్తాయి, మీరు అడవిలో ఉండండి అయినా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టం దొరకడం, బట్ ఇంకా 2, 3, 4 you can count a handful of forests where there is very limited network. Right. సో ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉంటే తప్ప వైల్డ్ లైఫ్ లో ఉండాలి అని చెప్పి అనుకోవటం కానీ, మీరు ఒక రిసార్ట్ ని కూడా స్థాపించడం జరిగింది, దాని పేరండి? సఫారీ లాడ్జెస్ ఇండియా అండి. ప్రస్తుతానికి వీఆర్ ఆపరేషనల్ ఇన్ కాన్హా టైగర్ రిజర్వ్ 3 years అయింది. వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వీఆర్ ఓపెనింగ్ అవర్ సెకండ్ వైల్డ్ లైఫ్ రిసార్ట్ ఇన్ పెంచ్ టైగర్ రిజర్వ్. సో ఈ రెండు, కాన్హా అండ్ పెంచ్, ఆర్ బోత్ ఇన్ మధ్యప్రదేశ్. రైట్. సో డెఫినెట్ గా ప్యాషన్ తో చేస్తున్నారు అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ప్యాషన్ లేకుండా ఊరికే అది ఏదో కమర్షియల్ గా చేయాలి అని అంటే సస్టైన్ అవ్వటం సాధ్యపడే అంశం కాదు. సో మీరు మీ బ్రాటప్ అంతా చూసుకుంటే సైన్స్ మధ్యలో పెరిగారని అనుకోవచ్చు. అంటే ఆ డిస్కషన్స్ ఇంట్లో ఉంటాయి,
ఆబ్వియస్ గా మీ మదర్ చూస్తే ఫుల్ ఆన్ యాక్టివ్ అమ్మగారు, చాలా టాకటివ్ గా ఉంటారు. సో ఇట్లా ఉండే ఈ అట్మాస్ఫియర్ లో పెరిగిన మీరు ఇందులోకి డైవర్ట్ అవ్వడానికి కారణం ఏమిటి? సైంటిస్ట్ మరి కొడుకు కాబట్టి మరి ఆయన సైన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించు అని చెప్పడం ఇటువంటివి ఏమీ లేవా? యాక్చువల్గా రివర్స్ అండి. ఫస్ట్ నేను కొంచెం సైన్స్ లో ఇంట్రెస్ట్ చూపించాను, బట్ నాన్న అండ్ నాన్న కొలీగ్స్ గైడ్స్ చాలా మంది కూడా ఇంతమంది ఉన్నాం కదా సైన్స్ లో, ఎలాగో takes a lot of time and lot of commitment to do good science and settle down in life. సో వాళ్ళు కొంచెం డిస్కరేజింగ్ గానే ఇంతమంది ఎట్లాగో కమిట్మెంట్ తో సైన్స్ అనేది చేస్తున్నావు, వై డోంట్ యూ పిక్ సంథింగ్ దట్ ఇస్ క్లోజర్ టు యువర్ హార్ట్ అని దే ఆల్ ఎంకరేజ్డ్ మీ టు గో బ్యాక్. యువర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. డెఫినెట్లీ కదా, ఎందుకంటే లేదు నువ్వు ఇప్పుడు ఇంజనీర్ అవ్వాల్సిందే, లేకపోతే నువ్వు ఇప్పుడు డాక్టర్ అవ్వాల్సిందే అని నెత్తి మీద కూర్చోబెట్టి చదివించడం కాకుండా నువ్వేది కావాలనుకుంటున్నావు అది అయితే దాని ఫీలే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 3 Idiots మనం చూసుకుంటే. అండ్ ఇన్ఫాక్ట్ మేము వైల్డ్ లైఫ్ లోకి వెళ్ళడం అనేది హ్యాపెండ్ మచ్ బిఫోర్ 3 Idiots. 3 Idiots తర్వాత భార్గవ was 8-9 years old అంతే. I think the first time we did wildlife safari 1999 లో అండి. Just More than 25 years ఇప్పుడు. ఓకే. So it was much before 3 Idiots. And luckily 3 Idiots లో లాగా కాకుండా ఇంట్లో మామ్ డాడ్ ఇద్దరు కూడా అమ్మా నాన్న ఎంకరేజ్ చేసి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వైల్డ్ లైఫ్ సఫారీస్ కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 25-26 years నుంచి మాకు వెకేషన్ అన్నా వర్క్ అన్నా వైల్డ్ లైఫ్ సఫారీస్. సో చెప్పండి, ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉంది మీ రిసార్ట్ అనేది, ఎట్లా రీచ్ అవ్వాలి? కాన్హా టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ లో ఉందండి. కనెక్టివిటీ వైజ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి మనకి గోండియా అనేది ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అబౌట్ 100 kilometers అవే. రాయ్పూర్ ఇంకొక మంచి కనెక్టివిటీ ఉన్న ఎయిర్పోర్ట్స్ అండి, రఫ్లీ 4 hours పడుతుంది రాయ్పూర్ నుంచి. అలానే జబల్పూర్ కూడా 4 hours డిస్టెన్స్ లో ఉంది. నాగ్పూర్ వచ్చేసి 5 hours డిస్టెన్స్. సో కనెక్టివిటీ వైజ్ ఇట్లా మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అన్ని డైరెక్షన్స్ లో ఉండడం వల్ల ఇట్ ఇస్ క్వైట్ ఈజీ ఫర్ పీపుల్ టు రీచ్ కాన్హా టైగర్ రిజర్వ్. సో అక్కడ మీ రిసార్ట్ లో ఉండడానికి అంటే ప్యాకేజెస్ ఉంటాయి, ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ అని ఉంటాయి కదా. సో ఎట్లా ఉంటుంది ప్యాకేజెస్ కానీ, అసలు అక్కడ స్పెండ్ చేసేది కానీ ఏమేమి చూపిస్తారు ఒకసారి చెప్పండి. అంటే అందరికి ఓన్లీ సఫారీసే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఆబ్వియస్ గా సఫారీ అనేది ప్రైమరీ యాక్టివిటీ. అక్కడ టైగర్ చూడడానికి, వైల్డ్ లైఫ్ చూడడానికి వస్తారు. సఫారీస్ అనే కాకుండా నేచర్ మధ్యలో ఉంటూ నేచర్ వాక్స్ వెళ్ళి సన్సెట్ సన్ రైజ్ చూసి రివర్ పక్కన పిక్నిక్ చేసుకోవచ్చు. లేదంటే లోకల్ గా ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్ లో ఉన్నప్పుడు వీ లివ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ లైఫ్. కాబట్టి ఒక విలేజ్ లో ఒక లోకల్ పాటర్ తో కూర్చుని పాటరీ చేసుకుంటూ టైం స్పెండ్ చేసి, లేదంటే ట్రైబల్ ఆర్టిస్ట్స్ తో టైం స్పెండ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న గోండ్ ఆర్ట్, పెయింటింగ్ లాంటివి నేర్చుకోవడం కానివ్వండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. ఓన్లీ సఫారీ యానిమల్స్ అనే కాదు, చాలా డైవర్స్ యాక్టివిటీస్ చేస్తూ యూ కెన్ స్పెండ్ యువర్ టైం. ఓకే, బ్యూటిఫుల్. అయితే సఫారీలో వెళ్ళినప్పుడు ఏమైనా ప్రామిస్లు ఉంటాయి, ఖచ్చితంగా టైగర్ ని చూపిస్తామని? లేదండి, అంటే ఫారెస్ట్ అండ్ జూ ఆర్ వెరీ డిఫరెంట్ కాబట్టి ఫారెస్ట్ లో నేను ఫస్ట్ చెప్పినట్టుగా మనం ఎంత ప్రయత్నం చేసినా ఫైనల్ అవుట్కమ్ మన మీద ఎంత డిపెండెంట్ అయి ఉంటుందో టైగర్ మీద కూడా ఈక్వల్లీ డిపెండ్ అయి ఉంటుంది. అది కనిపించాలనుకుంటే ఫైనల్ గా కనిపిస్తుంది. సో నేను ఐ లైక్ టు టెల్ అ లాట్ ఆఫ్ అవర్ గెస్ట్స్ వెన్ ఐ గైడ్ దెమ్ ఆన్ సఫారీస్ ఆల్సో దట్ ఫైనల్ గా మన సైటింగ్ అనేది ఇట్స్ అబౌట్ బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం ప్లస్ లక్. లక్ ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే. ఎంతమంది మీ గెస్ట్లు ఇప్పటి వరకు, అంటే రేషియో ఒకసారి చెప్పండి, ఎట్లా ఎంతమంది చూసి ఉండాలి? కంపేర్ టు ఎర్లీ 2000s అండి, ఇప్పుడు టైగర్ సైటింగ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైగర్ సైటింగ్స్ బాగా ఇంప్రూవ్ అయింది లాస్ట్ 10 years. 2012-14 తర్వాత టైగర్ పాపులేషన్ కూడా పెరిగింది. ప్లస్ ఆబ్వియస్లీ టైగర్స్ కూడా కొంచెం దే ఆర్ నౌ మోర్ యూస్ టు జీప్స్ అండ్ పీపుల్ కమింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. సో న్యాచురల్లీ సైటింగ్ ఫ్రీక్వెన్సీ చాలా పెరిగింది. ఇంతకు ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 సఫారీలు చేస్తే ఒక్క సఫారీలో టైగర్ కనిపించేది. ఇప్పుడు ఆన్ యావరేజ్ 10 సఫారీస్ లో 5
Oh. సైటింగ్స్ అనేది ఓకే రీజనబుల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చు. సో దట్ వే 50% ప్రాబిలిటీ ఉంది బ్యూటిఫుల్ దట్స్ మోర్ దాన్ కప్స్ ఉన్న ఏరియాలో ఎక్కువ కనబడతాయి. జస్ట్ కప్స్ ఉన్నాయి అనుకోండి ఆ. మదర్ కి, అది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ఫారెస్ట్ లో. ఫుడ్ కాబట్టి కోసం తిరుగుతూ ఉంటుంది అనుకుంటా. ఫుడ్ Feed చేయడం కోసం. కొంచెం టెరిటరీ మానిటరింగ్. రైట్, టెరిటరీ అని అన్నారు కాబట్టి డెఫినెట్గా గుర్తొచ్చింది. దాని టెరిటరీని అది ఒక లైన్ చేసుకుంటుంది. ఆ టెరిటరీలోకి ఏవి ఆబ్వియస్గా వేరే టైగర్స్ రావు, ఇవన్నీ మనకు తెలిసినటువంటి అవును. విషయమే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రాయల్ యానిమల్స్ అంటే డెఫినెట్గా టైగర్ని చెప్తారు. చాలా అసలు అది ఫారెస్ట్లో ఉంటే దాని గాంభీర్యం చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తూ ఉంటుంది. అమేజింగ్. అసలు ఏదో మనం బీబీసీ లాంటి ఛానల్లో చూస్తూ ఉంటేనే అట్లా అనిపిస్తుంది. ఏమైనా డిఫరెన్షియేట్ చేసి ఏమైనా చెప్పగలరా? జూలో ఉండే టైగర్కి ఇట్లా న్యాచురల్గా ఫారెస్ట్లో ఉండే టైగర్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? మేజర్ డిఫరెన్స్ వచ్చేసండి ఇంతకు ముందుగా చెప్పినట్టుగా జూ వెళ్తే మనం మ్మ్. 100% కనిపిస్తుంది 100% టైగర్. కనిపిస్తుంది. ఫారెస్ట్ లో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. హా, హా. సో ఫారెస్ట్ లో ఏంటంటే అండి ఒక ఫీమేల్ టైగ్రెస్ అంటాం కదా, అవును. దాని టెరిటరీ ఆల్మోస్ట్ ఒక 25 to 40 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. Wow. అదే మేల్ టైగర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది టెరిటరీ. సో అవి చాలా పెద్ద ఏరియాలో area. తిరుగుతూ ఉంటాయి. హా. సో ఫారెస్ట్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసండి మనం న్యాచురల్ బిహేవియర్ అనేది చూడొచ్చు. చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హా. అది టెరిటరీ మార్క్ చేసుకొని ఇవ్వడం కానివ్వండి, చేసుకోవడం, అవును. లేదంటే హంట్ ఎలా అటెంప్ట్ చేస్తాయి, వాటర్ హోల్స్ దగ్గర వాటి బిహేవియర్ అవ్వనివ్వండి, అది వాటర్ లో కూర్చోవడం, వాటర్ తాగడం సమ్మర్ లో, లేదంటే కబ్స్ ఉంటే కనుక కబ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి, కబ్స్ ని ఎలాంటి ప్లేసెస్ లో అవి హైడ్ చేస్తాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, ఓకే. ఇలా న్యాచురల్ బిహేవియర్స్ మనం తప్పకుండా డెఫినెట్ గా ఓన్లీ ఫారెస్ట్ లోనే మనం Expect అబ్జర్వ్ చేయొచ్చు. చేయొచ్చు. ఇక్కడ జస్ట్ అది క్యాజువల్ గా కూర్చొని ఉంటుంది, ఎప్పుడైనా గాండ్రిస్తూ ఉంటుంది. కప్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతుందో అబ్జర్వ్ చేయొచ్చు. ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది? చాలా మేల్ టైగర్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, వేరే మేల్ టైగర్ నుంచి ప్రొటెక్ట్ చేయాలా? ఎందుకని? అంటే ఫాదర్ కాని మేల్ టైగర్స్ father ఏమన్నా ఆ కానిదా? టెరిటరీలోకి ఇంట్రూడ్ అవుతూ, రావు కదా, భయపడవా టెరిటరీలో? అంటే ఆబ్వియస్ గా territory టైగర్ fight అనేదండి ఎప్పుడు టెరిటరీ ఎక్స్పాండ్ చేసుకోవడం చేసుకుంటూ అనేది వన్ ఆఫ్ దేర్ ప్రైమరీ అజెండాస్. ఓకే. మేల్ టైగర్ కూడా ఎలా అంటే అండి వాటికి ఉన్న టెరిటరీలో ఎన్ని ఫీమేల్స్ ఉండి ఎన్ని ఫీమేల్స్ తో మేట్ చేసి బ్రీడ్ చేస్తే దాని జీన్ పూల్ అంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది వన్ ఆఫ్ ద ప్రైమరీ సో అది ట్రై behavior చేస్తూనే traits. ఉంటుంది అట్రాక్ట్ చేయడానికి ఫీమేల్ టైగర్స్ ని. అందులో మేటింగ్ కి కప్స్ అడ్డు ఉంటాయి కాబట్టి థ్రెట్ ఉంటుంది వాటికి. వాటికి ఏమైనా వాటిని ఇబ్బంది పెడతాయా? చంపేస్తాయి. చంపేస్తాయా? అంటే అమ్మో. వాటి కబ్స్ కాదు అన్నప్పుడు డిఫరెంట్ మేల్ టైగర్ ఏదన్నా టెరిటరీలోకి వస్తే వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దే డూ కబ్స్ దొరికితే చంపేస్తాయి. అందుకని protect ఎందుకు అంటే చేయడం better. అప్పుడే దట్ ఫీమేల్ వుడ్ అగైన్ బి రెడీ టు మేట్ విత్ ద న్యూ కప్స్ మేల్. పెద్ద అయ్యేదాకా మేటింగ్ కి రెడీ అవ్వదు కదా ఇది ఆ. మదర్ టైగర్, అందుకని ఇబ్బంది ఉంటుంది. ఎట్లా ప్రొటెక్ట్ protect చేయడం చేసుకుంటుంది? బిగ్గెస్ట్ అదే పెద్ద protect చేయడం task. బిగ్గెస్ట్ టాస్క్. ఈ ఫాదర్ టైగర్ ఏం చేస్తుంది? అది దాని మార్కింగ్ లో అంటే ఉంటుంది. ఫాదర్ ఉన్నన్ని రోజులు ఓకే అండి, ఫాదర్ ఎలాగో మార్క్ చేసుకుంటూనే ఉంటుంది. ప్రైమరీ వే ఆఫ్ మార్కింగ్ వచ్చేసి యూరిన్ అండి, ఇట్స్ కాల్డ్ స్ప్రే మార్కింగ్. సో చెట్ల మీద పొదల మీద దే స్ప్రే దేర్ యూరిన్ యాజ్ అ వే ఆఫ్ సెంట్ మార్కింగ్. అది ఒక సెంట్ క్యారీ చేస్తుంది. సో ఆబ్వియస్లీ వేరే ఏదన్నా టైగర్ ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు ఆ సెంట్ వల్ల దే రియలైజ్ దట్ ఇక్కడ ఆల్రెడీ ఇంకో టైగర్ ఏదో ఉంది అని చెప్పి ఇంకొక ప్రైమరీ వే వాటి స్ట్రెంగ్త్ ప్రొజెక్ట్ చేయడానికి అవి ఎంత పవర్ఫుల్ ఎంత పెద్దగా ఉన్నాయి సైజ్ లో అని చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్ల మీద దే స్టాండ్ ఆన్ 2 legs, హిండ్ లెగ్స్ మీద నించొని దే స్క్రాచ్ ద ట్రీ. సో అవి ఎంత హైట్ లో స్క్రాచ్ చేస్తే అంత పెద్ద సైజ్ ని అది పోర్ట్రే చేస్తుంది. హైట్ డెప్త్ రెండు చూసి భయపడి వెళ్ళిపోతాయి. అమ్మో మనం బట్ ఆబ్వియస్లీ ఆ ఏరియాలోకి వచ్చిన కొత్త మేల్ టైగర్ ఆల్రెడీ ఉన్న మేల్ టైగర్ కంటే పవర్ఫుల్ అయి ఉంటే కనుక ఇట్ గెట్స్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ విన్ దిస్ బ్యాటిల్. ఆర్ కొన్నిసార్లు అక్కడ ఉన్న మేల్ టైగర్ ఏజ్ లో పెద్దదైపోయి ఏదన్నా యంగర్ పవర్ఫుల్ మేల్ వచ్చినప్పుడు కూడా ఆ థ్రెట్ అనేది ఉంటుంది. కప్స్ పెద్ద అయిపోయాక తల్లితో ఫైట్ చేసి టెరిటరీ లాక్కుని తల్లిని బయట పంపించేస్తాయి, అది కూడా ఉంటుంది. కాబట్టి అన్యాయాలు అక్కడ కూడా అదే టైగర్ అయినా సరే పాపం దాని ప్రొటెక్షన్ చూసుకోవాల్సిందే. అసలు వాటర్ నేచర్ అండి నిజంగా, వాటికి ఎట్లా ఉంది ఇదంతా, ఎట్లా తెలిసింది ఇదంతా? అమేజింగ్ అమేజింగ్ నేచర్. చాలా బాగుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మనం, అది వెళ్తే ఇన్ని విషయాలు తెలుస్తాయి మనకి. అందుకనే నేచురలిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీ
దగ్గర కూడా అండ్ టైగర్ ఒక్కటే అని కాదండి, ఇంకా ఇండియన్ different ఫారెస్ట్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ వైల్డ్ లైఫ్. టైగర్ ఆబ్వియస్లీ టాప్ అట్రాక్షన్, ఎవరు వెళ్ళినా టైగర్ చూడడానికే వెళ్తారు. మీకు బట్ ఇన్ ద ప్రాసెస్ మనం వేరే చాలా యానిమల్స్ తెలుసుకోవచ్చు. చూస్తుంటాం, యానిమల్స్, మీకు బర్డ్స్. కాన్హాలో మెయిన్ అట్రాక్షన్ యాక్చువల్ గా బారాసింగ, అంటే సీతమ్మ వారు అడిగిన బంగారు జింక ఓకే. అక్కడ మాత్రమే ఉంది అది. బంగారు జింక్ ఉందా? ఆ కలర్ లో ఉంటుందా? ఆ కలర్ లో ఉంటుంది. ఓకే. ఇట్లా పిల్లలకి ఇప్పుడు అవసరం కూడా, ఎంతసేపు ఈ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి లేకపోతే ఇంట్లోనే ఉంటూ మనం చూస్తున్నాం పిల్లలు ఎట్లా తయారవుతున్నారు. డెఫినెట్గా ఇట్లాంటి వరల్డ్ లైఫ్కి తీసుకెళ్ళటము, లేకపోతే ఫారెస్ట్కి తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం. నేను అందుకే ఇంత అడుగుతున్నా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా అండి మన వెల్ బీయింగ్ ఇస్ ఆల్సో Well-being డైరెక్ట్లీ also. టైడ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫారెస్ట్స్. మ్మ్. అండ్ ఫారెస్ట్స్ బాగుంటేనే మనకి సీజన్స్ అన్ని టైంకి వస్తూ ఉంటాయి. గ్రీన్ కవర్ కరెక్ట్ గా ఉంటేనే ద హోల్ ఈకలాజికల్ బ్యాలెన్స్ Balance వర్క్స్ ఉంటుంది. ప్రాపర్లీ. అంటే వర్షాలు పడాల్సినప్పుడు వర్షాలు పడడం, లేదంటే మనకి మంచి క్వాలిటీ ఎయిర్, ఆక్సిజన్ దొరకడం, వీటన్నిటికి కూడా ఫారెస్ట్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫారెస్ట్ కవర్ ప్రాపర్ గా ఉండడానికి ఫారెస్ట్ లోపల ఈకో సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి మనకి. ఈ టైగర్ అనేది ఆ ఫుడ్ చైన్ లో టాప్ ప్రెడిటర్. సో టైగర్ పాపులేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే కింద ఉన్న వాటి పాపులేషన్ కూడా కంట్రోల్లో ఉండి గ్రాస్ ల్యాండ్స్ బతకడం, ఫారెస్ట్స్ హెల్త్ ప్రాపర్ గా ఉండడం అనేవి జరిగి, ఫారెస్ట్ ప్రాపర్ గా ఉంటే మనకి ఫ్లడ్స్ తక్కువగా వస్తాయి. అడ్డుకుంటుందా ఫారెస్ట్? తప్పకుండా అండి. ఆబ్వియస్లీ గ్రాస్ ల్యాండ్ అవ్వనివ్వండి, చెట్లు అవ్వనివ్వండి, మనల్ని చాలా రకాలుగా ప్రొటెక్ట్ చేసేదే ఆ మొత్తం ఈకో సిస్టమ్. కాబట్టి Yeah. ఒక టైగర్ అనేది మనం ప్రాపర్ గా సేవ్ చేయగలిగి అవి మంచి పాపులేషన్ లో డెవలప్ అవుతాయి కనుక అవి కింద ఫుడ్ చైన్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో పెట్టి ఓవరాల్ గా మనకి చాలా బెనిఫిట్స్ ని క్రియేట్ చేస్తాయి. అమేజింగ్, అమేజింగ్. అందుకే ఇందిరాగాంధీ గారు కూడా సేఫ్ టైగర్ అనేది తీసుకున్నారు. అది డెఫినెట్ గా ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నాం, ఆ ఫ్రూట్స్ ని చూస్తున్నాం అని అనుకోవచ్చు. అమేజింగ్ అండి. అయితే ఇంకా రకరకాల జంతువులు డెఫినెట్గా ఉంటాయి. భయం వేస్తుంది, పాములు గట్రా ఉంటాయి, భయం కదా. పాము అనే లోపు పదామడలు పరిగెడుతుందని సామెత ఉంది కదా. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఫారెస్ట్ లో తిరుగుతున్న పాములు చాలా రేర్ గా చూసాం మేము. చూసా. చాలా రేర్. కనిపించడం చాలా తక్కువ అండి. Rare. జనరల్ గా కూడా వైల్డ్ లైఫ్ లో ఏ జంతువు అయినా కూడా మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఒక సేఫ్ డిస్టెన్స్ లో ఉండి వాటిని డిస్టర్బ్ చేయకుండా చూస్తే కనుక మనకి హాని క్రియేట్ చేయాలి అనేది వాటికి అసలు ఆ థాట్ అనేది రాదండి. మనం వాటిని ఏదన్నా ఏడిపించి భయపెట్టి లేదంటే దగ్గరికి పరిగెట్టడం, ముట్టుకోవడం, ఫీడ్ చేయడం, అట్లాంటిదన్నా అన్యాచురల్ బిహేవియర్ చేసినప్పుడే వాటి సేఫ్టీకి థ్రెట్ లాగా ఫీల్ అయ్యి ప్రొటెక్షన్ లో, డిఫెన్స్ లో మనల్ని అటాక్ చేస్తాయి తప్ప లేదంటే అసలు వాటికి మనల్ని అటాక్ చేయాలనే థాట్ కూడా రాదు. ఉండదు, డెఫినెట్ గా ఉండదు. రాదండి. జిప్సీ పక్క నుంచి వెళ్ళిపోతుంది తప్ప అది జిప్సీలోకి చూడని కూడా చూడదు. మనం జిప్సీలో మన రెస్పెక్ట్ మనం ఉంచుకోవాలి, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి. ఎంత అఫోర్డబుల్ గా ఉంటుందండి? మీరు రిసార్ట్ ని విజిట్ చేయాలి లేకపోతే మీ నుంచి తీసుకోవాలి ప్యాకేజ్ అంటే ఎంత అఫోర్డబుల్ గా ఉంటుంది? మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలరా? తప్పకుండా అండి. అంటే ఎవరికి కావాల్సిన అట్లాంటి ప్యాకేజెస్ కస్టమైజ్ చేసి డిజైన్ చేసి ఇవ్వచ్చు. మేము ఒక్కళ్ళం అనే కాదు, ఇప్పుడు అవేర్నెస్ బాగానే పెరిగిపోయింది. మార్కెట్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఎవరికి బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళకి ప్యాకేజెస్ అనేవి డెఫినెట్ గా డిజైన్ చేసుకుని వెళ్ళి టైం స్పెండ్ చేసి రావచ్చు. ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది అసలు మనం ఎంతమంది గ్రూప్ లో వెళ్తున్నాము, ఏ క్వాలిటీ రిసార్ట్ లో ఉండాలి, ఎన్ని సఫారీలు చేయాలి, ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి అన్న దాన్ని బట్టి మనం ఆల్మోస్ట్ పర్ పర్సన్ పర్ డే 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 1 lakh రూపీస్ వరకు ఎంతైనా స్పెండ్ చేసి మనం ఫారెస్ట్ అనే దాన్ని ఎంజాయ్ చేసి రావచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డెఫినెట్ గా ఫుడ్ విషయంలోనండి ఎటువంటి కేర్ తీసుకుంటుంది మీ రిసార్ట్ అయితే? మా రిసార్ట్ అండి ప్రైమరీగా మా గోల్ వచ్చేసి, నేను చెప్పినట్టుగా ప్రస్తుతానికి మేము ఆపరేట్ చేసే రిసార్ట్ కానాలో మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఆపరేట్ చేయబోయేది కూడా మధ్యప్రదేశ్లో పెంచ్ టైగర్ రిజర్వ్లో. సో ఆ లొకాలిటీలో
రోజు విలేజర్స్ తినే అట్లాంటి ఫుడ్ హోమ్ కుక్డ్ మీల్ Availability. ఫీలింగ్ ఇస్తూ Mm. నేచర్ కి చాలా దగ్గరగా ఉండేటట్టు వి ట్రై టు క్యూరేట్ Mm. ద మెన్యూ ఫర్ ఆల్ అవర్ గెస్ట్స్. Mm. అండ్ మా రిసార్ట్ లో కూడా మేము ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ఒకటి పెట్టుకొని అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా Wow. న్యాచురల్ పద్ధతిలో గ్రో చేసి క్యాబేజ్ అవనివ్వండి, టొమాటో అవనివ్వండి, మిర్చి అవనివ్వండి, Okay. ఇలాంటి అన్ని ఆకుకూరలు మేము గ్రో చేసి Mm. అందరు గెస్ట్లకు కూడా అట్లీస్ట్ డేలో ఒక్క మీల్ అన్నా మా గార్డెన్ నుంచి ఫ్రెష్గా ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్లో అప్పుడే తీసి అక్కడ కుక్ చేసి సర్వ్ చేస్తాం. వావ్, వావ్. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చెప్తుంటే. వెళ్ళాలి, ఫారెస్ట్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఫుడ్ అనగానే ఎప్పుడెప్పుడు వెళ్ళి తినాలి. చాలా బాగా చెప్పారు. చాలా చక్కగా మీరు మీ పిల్లాడిని ఎంకరేజ్ చేశారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్గా ఎవరీ పేరెంట్ ఇట్లానే ఉండాలేమో. కానీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్న వాళ్ళకి ఏముంది ఏమైనా చెప్తారు, కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చెప్పరు. డెఫినెట్గా బాగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి దాన్ని వదిలేసి వెళ్ళారు కదా ఇందులోకి. నేను So- ఫస్ట్ ఒక 2 years సాఫ్ట్వేర్ లో పనిచేశానండి. తర్వాత US లో MBA చేశాను. దాని తర్వాత ఒక 6 years మేనేజ్మెంట్ కన్సల్టింగ్ లో వర్క్ చేశాను బిగ్ 4 కంపెనీస్ లో. కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ కోవిడ్ టైంలో చాలా మందికి వచ్చింది రియలైజేషన్ దట్ మనం ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఎవెన్చువల్ గా ఫ్యూచర్ అనేది అన్సర్టన్ అయిపోయింది. ఎక్కువ ట్రావెల్ చేయాలి, ప్రపంచాన్ని చూడాలి, చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ ఉండాలి లైఫ్ లో, ఎప్పుడు వర్కే కాదు అన్న రియలైజేషన్ చాలా మందికి వచ్చి కోవిడ్ తర్వాత అండి ఈ నేచర్ టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం చాలా పెరిగింది కోవిడ్ తర్వాత. సో ఆ టైంలోనే ఆ బ్రాడర్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది చూసి ఓకే ఇది రైట్ టైం, మన ప్యాషన్ ని కూడా మనం ఫాలో అయ్యి వెళ్ళి టు కనెక్ట్ బ్యాక్ విత్ నేచర్ అండ్ లివ్ మచ్ మోర్ క్లోజర్ టు నేచర్, దిస్ ఇస్ ద రైట్ టైం కూడా. ఆబ్వియస్లీ అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అవన్నీ ఉండడం వల్ల జాబ్ వదిలేసి ఐ కుడ్ టేక్ దట్ పాత్. డబ్బులు అయితే డెఫినెట్ గా సాఫ్ట్వేర్ లో ఉంటే లక్షలు వస్తాయి, కానీ ప్యాషన్ ని పర్సూవ్ చేయడం అని అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు మీ లైఫ్ లో? చాలా అండి. అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి జాబ్ చేసి ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ద డే లీవ్లు వెతుక్కుని, హాలిడేస్ వెతుక్కుని ఎప్పుడు ట్రావెల్ చేయగలం, ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి ఎప్పుడు సఫారీలు చేయగలం, ఆ ప్లానింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు రోజు అదే ఉంటుంది కాబట్టి మంత్ లో ఆల్మోస్ట్ ఒక 15 days గెస్ట్లతో అవ్వనివ్వండి, లేదంటే రిసార్ట్ చూసుకుంటూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది లైఫ్ లో ప్రైమరీ గోల్ ముందు నుంచి అదే కాబట్టి ఎంత టైం స్పెండ్ అయితే అంత ఫారెస్ట్ లో స్పెండ్ చేయాలి అనేది. ఇప్పుడు వర్క్ కూడా అక్కడే ఉండడం వల్ల దాన్ని స్పెషల్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావట్లేదు కాబట్టి డెఫినెట్లీ వెరీ సాటిస్ఫైడ్, బ్లెస్డ్. డెఫినెట్లీ. అలాగే US నుంచి వెనక్కి రావడానికి కూడా డెఫినెట్లీ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్టే హెల్ప్ చేసింది. US నుంచి కూడా MBA అయిపోగానే అక్కడ జాబ్ టేకప్ చేసి సెటిల్ అయిపోకుండా, ఎందుకంటే శేఖర్ ని నేను చాలా ఫోర్స్ఫుల్ గానే ఇండియాకి తీసుకురావాల్సి వచ్చింది. ఎందువల్ల? సైన్స్ రీసెర్చ్ అక్కడైతే బాగా చేయగలను, ఇక్కడైతే అంత రిసోర్సెస్ ఉండవేమో అని తను ఫీల్ అవుతున్న రోజుల్లో నేను US లో ఉండలేను, ఏదో వచ్చి చూసామా వెళ్ళామా అని ఉండాలని బాగా ఫోర్స్డ్ గా చాలా గొడవబడి వెనక్కి వచ్చాను. ఆ పరిస్థితి భార్గవకి రాకూడదని, నువ్వు ఒకటివే అని ఫీల్ అవ్వద్దు, నీకు సెటిల్ అయిపోవాలంటే ఇప్పటికి కూడా నాన్న నన్ను అంటుంటే ఉంటాడు, కాబట్టి ఆ రిగ్రెట్స్ లేకుండా ఉండిపోవాలనుకుంటే ఉండిపో అన్నాను. అంటే అమ్మో నా వైల్డ్ లైఫ్ అని వెనక్కి వచ్చాడు. కాబట్టి డెఫినెట్ గా ఇండియాకి తీసుకురావడానికి ఈ రోజు ట్రంప్ వద్దు అంటూ ఉంటే ఉండకుండా ఉండడానికి కారణం చాలా హెల్ప్ అయింది. మీ డెసిషన్ చాలా హెల్ప్ అయింది ఆయనకి, ఆయనకు కూడా అదే అనిపించింది కాబట్టి. సో బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా లైఫ్ వెళ్తుంది. అందరికీ సాధ్యపడేటటువంటి అంశం కాదు, కానీ మన టైం మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ నేను అనేది ఫైనాన్షియల్గా మనం ఎంత ఈ కాంక్రీట్ జంగల్లో ఉన్నా ఒక బ్రేక్ తీసుకోవటం అనేది అనివార్యంగా కనుక చేసుకుంటే అది చేసుకోవాలి కూడా, మ్యాండేటరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అన్నట్టుగా ఇందాక రీఛార్జ్ అనేది మైండ్కి చాలా అవసరము. అది ఎక్కడైనా నేచర్కి దగ్గర అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది ఫారెస్ట్ అనుకోవచ్చు, బీచ్లు అనుకోవచ్చు, మౌంటైన్స్ అనుకోవచ్చు, ఏదైనా అక్కడ, అంతే కదండి. అంటే ఇంకోటి కూడా అండి, అంటే ఇంతకు ముందు ఇప్పుడు నా చైల్డ్హుడ్ వరకు కూడా మన పేరెంట్స్ జనరేషన్లో కూడా చైల్డ్హుడ్లో సిటీలో ఉన్న స్కూల్ కాలేజ్ కోసం సిటీలో ఉన్నా కూడా అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు ఊరెళ్ళి ఆ విలేజ్ ఎన్వైరన్మెంట్లో ఉండి పైన స్టార్స్ చూడడం ఆకాశంలో, లేదంటే
ఊరు చెరువులో ఈత కొట్టడం, నేచర్ కి దగ్గరగా ఉండడం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా ఉండేది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, అసలు సిటీలో స్టార్స్ కనపడట్లేదు తెలుసా, అయ్యో, కష్టాలే స్టార్స్ అలాగ అయిపోయింది. ఇప్పుడు అది చాలా తక్కువ అయిపోయిందండి. సో అవును. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి చాలా మందికి అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ కూడా సిటీలోనే ఉంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ కి. ప్రత్యేకంగా ఊరెళ్ళటం అనేది సో తెలియదు. అది లేదు కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ నేచర్ కి దగ్గరగా ఉండడానికి దిస్ హెల్ప్స్. Yeah, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ definitely. రీప్లేస్మెంట్ ఫర్ డెఫినెట్లీ గ్రాండ్ పేరెంట్స్, విలేజ్ అది ఇది ఎన్వైరన్మెంట్ కూడా Ah. రీప్లేస్మెంట్ లాగా. డెఫినెట్లీ ఈ జర్నీ ఏదైతే మీరు చేస్తున్నారో అది ఇంకా 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 బ్యూటిఫుల్ గా మారాలి. మీరు మీ ప్యాషన్ తో మీరు ఎలా చేస్తున్నారో వచ్చిన మీ గెస్ట్లకు కూడా అంతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్ గా ఇస్తున్నారు. ఇది ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ భారతి గారు, థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు, మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చినందుకు. మీ ఇట్స్ అవర్ ప్లెజర్. మీ కోడలు కూడా, తను కూడా సపోర్ట్ చేస్తుంది, మీ వైఫ్ కూడా సపోర్ట్ డెఫినెట్ తను చేస్తుంది. లైక్ చేస్తోందండి. లైక్ చేయకపోతే భార్గవ పెళ్లి అన్నప్పుడు భార్గవ అదే భయపడేవాడు. ఎందుకంటే వాడికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడి ఫ్రెండ్స్ కి అయింది. కెమెరాలు చెప్పకుండా బయటకు విసిరేయడము, లేదు ఎవరికో ఇచ్చేసేయడము చేశారు. వాడు పెళ్లి అన్నప్పుడు అదే భయపడ్డాడు. అది నిజం అవ్వకుండా తనకు కూడా నచ్చింది, తను కూడా కెమెరా కొనింది, తను కూడా ఫోటోగ్రఫీ చేస్తుంది. అమేజింగ్ అమేజింగ్, చాలా చాలా కృతజ్ఞతలండి సమయం థ్యాంక్ యూ ఇచ్చినందుకు. సో మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. నమస్తే నమస్తే.